మేము గిదే బర్రు కూలి సార్. వ్యవసాయం ఉన్నది జరంతో డొప్పెడు ఉంటే ఇంత ఎండిపోయింది. ఇక ఓ ట్యాంకర్ తెచ్చి పోస్తాం హౌజ్లా బోర్లు ఎండిపోయి ఇక లేక ఇక ఇప్పుడు ఊరంగా పొద్దుమికి పని చేస్తే ఇప్పుడు ఇప్పుడు హౌజ్ నింతది. బోర్లు ఎందుకు ఎండిపోయినాయి? ఏమో సార్ నీళ్ళు లేక భూమిలో నీళ్ళు లేవు. ఆనకాలం లేదు. ఆనకాలం లేక ఇప్పుడు కాలువ తెస్తున్నామని 6 నెలల నుంచి ఇంతవరకు 6 నెలలు పోయి ఇప్పుడు ఉన్న నీళ్ళు ఎండిపోయినాయి. మేము ఎట్లా బతకాలా మా బాధ బాధ ఉంది అట్లా. అంటే కాలువల ద్వారా నీళ్ళు వచ్చాయి కదా? వస్తే ఈ కాలం వస్తే జర మాకు కూడా సాయం అవుతుంది కదా సార్. ఇప్పుడు మా ఒక్కరికే కాదు అంతా ఈ 3 ఊరు 4 ఊరు ఓడపడితే మనేరు పంపు అనవపూరు ఇట్లా లేక మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం వచ్చింది మరి అదే వస్తాయి కొత్త ప్రభుత్వం వస్తున్నాయి నీళ్ళు తెస్తున్నామని ఇంతవరకు లేదు అసలు లేవు సార్. తెస్తున్నా ఇంతవరకు వేయలేదు. అది బాధ మా బాధ. ఇంకా బరిదుడ్డలైనా గట్టిగా సాదుకొని బతామని మా ఆశ. ఆ భూమిలో 4 బోర్లు వేసినాం. మా అన్నదాంలో 6 అన్నదానం అయితే 5 బోర్లు వేస్తే 5 బోర్లు ఎండిపోయినాయి. అప్పుడు పోసినాయి ఇప్పుడు లేవు. అది బాధ. రైతు భరోసా ప్రభుత్వం కొత్త షరతులు కొన్ని పెడుతున్నది. కానీ ఎట్లా చూస్తావు? ప్రతిసారి ప్రతి పంటకి అప్లై చేసుకోవాలట కొత్తగా. ఎంత పండిస్తున్నావో చెప్పాలట. ఎట్లా చూస్తావు? అంటే ఇప్పుడు పంట ఇప్పుడు కొత్త ప్రభుత్వం అంతా పంటే లేదా ఏడుకెళ్ళ పండిస్తాం చెప్పు సార్. ఏడుకెళ్ళ పండియాలి నేను పండిస్తే ఉన్నాయి అప్పుడు వన్నాయి 40 బస్తాలు 50 బస్తాలు ఇట్లా వన్నాయి ఎకరానికి. అప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు సొప్ప అలిగితే కూడా అక్కడ సొప్ప పొడ దించు ఎంత ఎండిపోయినట్టు అయింది మొత్తం. మా భారత ఎట్లా బతకాలని మా బాధ గది అట్లా. ఇప్పుడు ఏది లేదా ఇప్పుడు నీళ్ళు ఉంటేనన్నా బతామని మా ఆశ. అట్లా నీళ్ళు కావాలి మా ముఖ్యం. ఇక సదరే రైతు బంధు ఆయన వేస్తాడో ఇక పోతాడో వేసినాళ్ళు లెక్క. కానీ ఇక దాంతో అయితే రైతు బంధు 4,000 వేయగానే మేము పూట కడతాం. అవో మందులకు బొందులకు అక్కర వచ్చేది ఆసర అయ్యేది. ఇవి లేవు కాబట్టి ఇప్పుడు నీళ్ళే లేవా ఇక రైతు బంధు ఎవడు ఆడతాం. అది బాధ సార్. రైతు బంధు అయ్యేది ఎందుకు అవుతుంది అయ్యేది. అవి కూడా పశల ఆసరా గాంధీ ఎట్లా ఉంటుంది. మరి ప్రభుత్వం వచ్చి ఆపింది 15,000 ఇస్తానన్నది. మళ్ళీ దీంట్లో కొత్త విధానాలు చెప్తా ఉన్నది. ఇవన్నీ కొత్త ఏంది కరెంట్ బిల్లు మావే అన్నాడు. అవి ఒకటి మావైందా. ఇది ఇంకేంది మన బస్తీ కడి ఎందుకు సార్ అది బస్తీ కడి ఆడలు కొట్టుక చస్తురు. అది కొట్టుక చస్తుంటే అది ఉప్పు ఇక్కడ పెట్టిండు. ఈ రైతు బంధు ఈ రైతులకు ఏదన్నా ఇటువంటి కాలువలు తెచ్చి నీళ్ళు వారబెడితే ఎంత జనం బతుంది. అది మా బాధగా అది అట్లా. రైతులకు మేలు చేస్తున్నాను. ఇప్పుడు ఏది లేదు కదా సార్. ఇంకా తేలే. ఆయన ఎప్పుడు తెస్తాడో మరి ఏం చేస్తాడో. అది తెస్తా అంటుండు కానీ ఏది తేలేగా సార్. అది ఏం చేయలేదు ఇప్పటి వరకు అయితే. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకేం పని చేయలేదు. సంవత్సరం అయిపోయింది అట్లా అయిపోయింది. అదే సార్. ఇంకా మాకు నీళ్ళు ఆధారం ఉంటే కొంత ఈ 3-4 ఊరు బతాం కదా. నా ఒక్కందే కాదు ఇట్లా భూములు ఎండిపోయినాయి. ఏమైనా పచ్చగా వస్తుందా చూడురి పచ్చగా ఇట్లా ఈ సంవత్సరం నుంచే ఈ 1 సంవత్సరం నుంచే మొత్తం నీళ్ళు కాలమైనా బోర్లలో నీళ్ళు ఉండు. ఆ బోర్లు నీళ్ళు లేక బోర్లు ఎండిపోయినాయి. కాలువ తెస్తామని ఇది లేదు అది లేదు అట్లా సార్. అట్లా ఇబ్బంది అవుతుంది. అదే ఇబ్బంది అవుతుంది మాకు అట్లా. రైతు బంధు విషయంలో భరోసా విషయంలో ఎట్లా ఇవ్వాలంటే గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఇవ్వాలా లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం కొన్ని కండిషన్స్ షరతులు పెడతా? ఈ కండిషన్ అంటే మరి ఆయనకు మనం చెప్పినట్టు వింటారా సార్? వింటారు ఆయనకు రైతే ఆయనకు తోచిన కాడికి పెడతాడు. ఇప్పుడు నేను పెట్టమంటే పెడతాడా? ఇప్పుడు నేను ఎకరానికి 10,000 వేస్తా 5,000 10,000 వేస్తా 15,000 వేస్తా అన్నాడు. వేస్తాడు ఆయన అన్నాడా లేదా? 15,000 ఇస్తాను మరి ఇక ఏది 15,000 5,000 అది వేసినట్టు సరే. అవి ఊరికి వచ్చినట్టు వేసినా సారిపోతుంది. ఎట్లా వచ్చేది మీకు రైతు బంధు డైరెక్ట్? ఎకరానికి 2,000 ఎకరానికి గుంటకు 200 5,000 ఎకరాకి 5,000 ఇచ్చేది. సంవత్సరానికి 10,000 ఇచ్చేది. సో దీంట్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళకి రైతు భరోసా ఇస్తామని అంటుంది. దాంతోపాటు ఈ ఈ కాలానికి సంబంధించి ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇప్పటి వరకే వస్తుంది. మళ్ళీ ఇంకో పంటకు రావాలంటే మళ్ళీ అప్పుడు కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అంటే పంటకు అప్లై చేయాలంటే ఏడికే చేస్తాం సార్. ఇప్పుడు ఒక కేసీఆర్ ఉన్నప్పుడు ఇది నీళ్ళు వారింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా నీళ్ళు లేవు. నీళ్ళు లేకుంటే మరి మేము ఏడికెళ్ళి పంట పండియాలి చెప్పు? మీరే చెప్పండి అది చెప్పు. నీళ్ళు వస్తే కదా మేము పంట పండించేది. నువ్వు రైతు బంధు ఇప్పుడు నీళ్ళు లేకపోతే నువ్వు రైతు బంధు వేయకపోతే ఎట్లా? మేము
ఏనంటున్నావు కదా పంట పండించిన వాళ్ళకంటే నీళ్ళు ఉంటే పంట పండిస్తాం, నీళ్ళు లేదు ఏడికెళ్ళి పంట అది ఇటు నీళ్ళు ఇయ్యవు ఇటు రైతు బంధు రంది చెప్పాలి. మరి మేము ఎట్లా బతకాలి? అది రైతులు ఇట్లా అయితే రైతుల పరిస్థితి ఏంది పరిస్థితి ఏందో చెప్పు, మీరే చెప్పాలి. అదే మీరు ఆలోచించి మీరే చేయాలి సార్. మరి నీళ్ళు ఇస్తే నేను పంట పండియకపోతే నీకు భూమి ఎందుకు అని మీరు కూడా అనొచ్చు కదా సార్. అట్లా మాకు నీళ్ళు ఉంటే రైతు ఇంతో అంతో ఒక గసండి సొప్పలుకుంటాం, ఇంత కూరగాయలు పెట్టుకుంటాం, ఇంత వడ్లు వండుబాటు చేసుకుంటారు, ఇవన్నీ చేస్తాం కదా. అది ఓకే. అయితే మొత్తానికైతే ఈ షరతులు అనేది నీకు నచ్చట్లేవు. నచ్చడానికి నచ్చలే. ఇప్పుడు ఏం నచ్చుతున్నాయి సార్? ఈ రైతు బంధు అన్నది 4,000 5,000 అవి బంద్ చేస్తుంది. నీళ్ళు వస్తాయి అని సంవత్సరం నుంచి నీళ్ళు లేవా, ఈ కాలం కాలేదు, మరి ఏం చేద్దాం? ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? ఏం చెప్పాలి మేము? ముందు అయితే నీళ్ళు తేమంటే నీళ్ళు సరే, రైతు బంధు పంట పండిస్తుంటే రైతు బంధు వేయకపోతే ఆయనకే చూస్తాడు కదా. నీళ్ళు తెచ్చినాక నువ్వు పంట ఎందుకు పండిస్తలేవని రైతు బంధు వేయకు, గది మాట. నాగమణి. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారా? రైతు భరోసా వచ్చిందా? 15,000 ఇస్తానని. రైతు భరోసా రాలే, రైతు బంధు రాలేదు, ఏది రాలేదు. మేము 2 లక్షలు తీసుకున్నాం లోను, ఇంకా మాకు అసలే రాలేదు. మాఫీ కాలేదా? మాఫీ కాలేదు మాకు. మాఫీ అయిందని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా. ఏడయింది మాఫీ? కానే లేదు. మేము 2 లక్షలు తీసుకున్నాము. 2 లక్షలకు పైన ఉంటే ఇయ్యద్దంటే అవి మిత్తి కూడా కట్టినాము, అవి కూడా ఇంతవరకు ఏవి ఇయ్యనే లేదు, ఏవి ఇయ్యలే. మిత్తి కూడా కట్టేసి 2 లక్షలు. మిత్తి 2 లక్షల వరకే ఉండాలంటే మిత్తి కూడా కట్టేసినాం, అవి లేవు ఇవి లేవు ఏవి లేవు, ఏవి కాలేదు. ఏమంటారు అధికారులు? ఏమంటారు మరి అడిగితే? ఏమంటారు, వస్తాయి తీయి అంటారు. ఆ బ్యాంక్ కాడికి పోతే ఎన్నిసార్లు తిరుగుతావు అమ్మ నువ్వు? బ్యాంక్ కాడికి వచ్చినప్పుడే వస్తూనే ఉంటావు ఊకే, కానీ మేమేం చేస్తాం, మేము ఎక్కడికి తెచ్చిస్తాం అంటారు వాళ్ళు. కొంతమందికి అవుతున్నాయట కదమ్మా. 1 లక్ష లోపు తీసుకున్న వాళ్ళకి అవుతున్నాయి అంటారు. మేమేమో అప్పుడేమో మనకు తెలియదు కదా 1 లక్ష లోపు అంటే, మన అవసరం కొద్దీ తీసుకుంటాము. అవసరం కొద్దీ తీసుకున్నప్పుడు చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళకి 1 లక్ష వేసినప్పుడు మనకు కనీసం 2 లక్షలు తీసుకున్నప్పుడు ఆ 1 లక్షలన్నా వేయాలి కదా. అవి లేవు ఇవి లేవు. ఆ 2 లక్షలు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళకు 1 లక్ష రూపాయలు అవి మాపు అయిపోయినాయి, 1 లక్ష రూపాయలు మళ్ళీ ఇవి మాపు అయిపోయినాయి. 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి ఏడిచ్చిండు ఇంకా ఆయన? రేవంత్ రెడ్డి మీ ఇచ్చిన సంబరాలు చేసుకుంటారు రైతులు. సంబరాలు చేసుకుంటారు. ఉన్న అప్పులే ఎట్లా తీరుతాయో అని అదే ఉంది బాధ. మళ్ళీ తెచ్చి పెట్టాలి నా ఇప్పుడు. ఇంకా ఆయన ఉన్నప్పుడన్నా కనీసము అది రైతు బంధు అన్న అదన్నా ఇచ్చిండు. ఇంకా అది ఇప్పుడు అది లేదా ఇది లేదా ఏది లేదు. ఇచ్చింది కూడా ఇస్తారట కానీ షరతులు పెడుతురు కదా. రైతు భరోసా ఏదైతే ఎకరాకి ఎంత పండిస్తా ఉన్నారు, ఎంత ఇస్తారని పంటను బట్టి ఇస్తారట. పంటను బట్టి ఇచ్చుడు లేదు, ఏది లేదు. ఇచ్చినోడైతే ఇన్ని రోజులు అవుతుంది, ఒక్క పంట కన్నా ఇవ్వాలి కదా. అది లేదా ఇది లేదా. ఇప్పుడు మీరు కొత్తగా అప్లికేషన్ చేసుకుంటే ఈ పంటకి ఇప్పుడు వానాకాల పంటకి మీరు అప్లికేషన్ చేసుకున్న దాన్ని బట్టి రైతు భరోసా వస్తుందట. మళ్ళీ ఇంకో పంటకి కూడా సేమ్ ఇదే విధంగా రైతు భరోసాకు అప్లై చేసుకుంటే అంటే ఇట్లా కండిషన్స్ పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది అమ్మాయి? కండిషన్ ఏడా ఇంకా ఈ అప్లికేషన్లు తీసుకోతురు అటు వాడేస్తురు అయిపోతుంది. మన అప్లికేషన్లు ఏడా చూస్తుండే ఆయన ఆడ ఈడ ఈడ అది ఏంది మండల ఆఫీస్కి పోతే ఏందా మనం ఇన్నిసార్లు తిరుగుతున్నావు, ఇన్నిసార్లు వస్తే ఎవడిసిరా మనకు అని ఆడికెళ్ళే నూకేస్తాడు. ఈడ అప్లికేషన్ మనం ఎన్ని రాసుకోను నువ్వు ఇది తీసుకురా అది తీసుకురా అని ఈ కాగితాలకు ఈ జిరాక్స్లకు దానికి దీనికి పెట్టడానికే సరిపోతాం. ఇక తిరగడానికి ఒకరోజు మళ్ళీ ఆడికొకరోజు ఈడికొకరోజు ఈ తిరుగుడే సరిపోయి ఇంకా మనం ఏడిస్తాడు. ఇంకా ఆయన ఈ పని జడగొట్టుకున్నాడు ఆ పని జడగొట్టుకున్నాడు, ఈ బ్యాంక్ కాడికి తిరుగుడు ఆ బ్యాంక్ కాడికి తిరుగుడు, ఇదే పని ఇంకేంది. ఇప్పుడు అట్లే పెడుతున్నారు రైతు భరోసాకి. ఏ పంటకు ఆ పంట కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలట. అప్లికేషన్ చేసుకునేది ఉన్నాడో ఆయన ఒకసారి ఇస్తేనన్నా మనం ఇంకోసారికి అప్లికేషన్ చేసుకుంటామని అంటాం. అవే ఎక్కువ ఇంకేడికెళ్ళి అప్లికేషన్ చేసుకుంటారు, తిరగడానికే సరిపోతాం. ఇంకా ఈ పని ఆ పని ఏడ చేస్తాం. ఇంకా టైం వేస్ట్ అంటారా? టైం వేస్ట్ అసలు. వచ్చేదాన్ని ఖరాబ్ చేసుకున్నాడు అంటే చేతులారా చేసుకున్నట్టు. ఇది కనీసం 2 లక్షలు మాఫీ వేయకున్నా 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి 1 లక్షనన్నా మాఫీ వేసినా అది వేరుంటుండే. అది ఎక్కువ ఇది ఎక్కువ. కనీసం వచ్చేదాన్ని కూడా బంద్ చేసిండు. ఇంకా వచ్చేదాన్ని కూడా బంద్ చేసిండు రైతు భరోసా. అప్పుడు ఎన్నికల్లో చాలా హామీలు చెప్పారు కదా మా రైతులకైతే, బోనస్ ఇస్తాము, ఇది ఇస్తాము, మాఫీ చేస్తాము, 15,000 రైతు బంధు ఇస్తామని ఇవన్నీ చాలా చెప్పారు కదా. ఒకటన్నా అమలైందా? మాకైతే ఏది కాలేదు. మాకైతే ఒక్కటి కూడా కాలేదు. ఒక కరెంటు బిల్లు మాత్రం వస్తుంది, అది ఒక్కటి. కరెంటు బిల్లు మాత్రం ఒక్కటి, అది కూడా కొంతమందికి కాలేదంట. మాకు మాత్రం ఇక గీ పెంకటిల్లుని చూసి అన్నీ ఇస్తుర్రో ఏమో. ఇది కూడా మా సొంత ఇల్లు కాదు, కిరాయికి ఉంటాం మేము. కిరాయికి ఉంటారు, ఇల్లు కూడా లేదు. అంటే కొంచెం పొలం ఉంది కదా, దానివల్ల మీకు పొలం ఉంది కదా మీకు ఇంద్రమ్మ ఇల్లు ఎందుకు ఇస్తారు అని అంటారు.
ఎట్లుందా ఏమనుకుంటారు మరి రైతులు కాంగ్రెస్ పాలన? వేస్ట్ అనుకుంటారు అసలు. వేస్ట్ అనుకుంటారా? ఎందుకు? ఎందుకంటే ఏదన్నా ఒక్కటన్నా ఇచ్చినా కానీ అరే మాకు ఇంత సహాయం చేస్తుండు అన్నట్టు ఉంటుంది. ఏ చేయండి ఏం సహాయం ఏమి అసలుకు ఉమ్, ఉన్నాయి అన్ని కొట్టేసుడు చేసుడే ఉంది. ఉమ్. వేస్ట్ కొట్టేసి చేసే ఉంది. ఎట్లా రైతు బంధు గతంలో వచ్చినప్పుడు ఆసరా అయ్యేదమ్మా? కాదా మరి కొంచెం అది వస్తే కొంచెం కూలీలో మసాలా బస్తలో ఏదో కొంచెం ఇప్పుడు కూలీల దగ్గరికి పోయినా కానీ మొగోళ్ళ దగ్గరికి పోతే 1000 రూపాయలు అడుగుతారు. బొరాలు తీయనికైనా దేనికైనా అన్ని పనులు మనమే వేసుకోవాలంటే వేసుకోలేము కదా. కొంతమంది వాళ్ళ మీద కూడా ఆధారపడతాం కదా, వాళ్ళకి ఎన్నికన్నా వస్తాయి కదా అట్లా అని. ఇప్పుడు సన్నోడ్లే వండియాలి, సన్నోడ్లకైతేనే 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఆ సన్నోడ్లు వండిస్తారా? అందరికీ పండిస్తే అవి వండుతాయా? ఈ దొడ్డోడ్లు వండిస్తే అవి ఆ బోనస్ లేదు ఏది లేదు. ఏం లాభమిగా ఆయన ఇచ్చి అంటే ఇవన్నీ ముఖ్యమంత్రికి అర్థం కావట్లేవా? ఏడు అర్థమవుతుంది? అర్థమైతే ఒక్కటన్నా వేసేవాడు కదా. అర్థమైతే ఒక్కటన్నా చేస్తాడు. ఆయనకు అర్థమై కాకలేదు కాబట్టి చేసలేడు. రైతు కుటుంబం నుంచి వచ్చినట్టు రేవంత్ రెడ్డి. రైతు కుటుంబం నుంచి వాళ్ళు వచ్చిన ఆయన అయితే మొత్తం కట్ చేయడు కదా. ఆయన రైతు కుటుంబం నుంచి వాళ్ళే వచ్చిండు, వచ్చిన ఆయన అయితే కట్ చేయలేడు కదా. ఆయనకు అంత అసలు లేదు. ఈ రైతులకు చేయాలి ఇది చేయాలి అది చేయాలనే ఏం లేదు. వేస్ట్ అసలుకు. మళ్ళీ భూముల రేట్లు కూడా మొత్తం పడిపోయినాయి. ఇంకా అప్పుడున్నా కానీ కొంచెం ఓ 2 ఎకరాలను 10 గుంటలు అమ్ముకున్నా కొన్ని వచ్చినా ఓ పెళ్ళి చేసినా ఏదన్నా చేసినా ఆ 10 గుంటలు అమ్ముకున్నా ఇల్లు కట్టుకున్నా ఏదానికన్నా వస్తుండే. ఇప్పుడు మొత్తం రేట్లు పడిపోయినాయి. ఎవరినన్నా అడిగినా ఓ 10 గుంటలు అమ్ముతామని అడిగినా కానీ ఓ అమ్మ 10 గుంటలకు ఎన్ని ఇస్తారు అమ్మ అనేసరికి అప్పుడు అంత రేటు ఉండే, ఇప్పుడు ఇంత తక్కువ రేటుకి అడిగేసరికి ఏమమ్ముతాం? ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినాక భూముల రేట్లు తగ్గినాయి. తగ్గిపోయినాయి. అసలు భూముల రేట్లు లేవు, ఏవి లేవు. అప్పుడు ఉన్న రేట్ అసలు లేదే లేదు. ఇప్పుడు మార్పు రావాలని కోరుకున్నారు కదా అందరు. మార్పు రావాలంటే అసలు రాలేదు కదా. అస్సలు ఏ మార్పు లేదు. కనీసం మా రోడ్డు చూడు ఎట్లుందో. మా ఊర్లో అయితే అసలు ఆటోలు కూడా నడవాయి. ఒక్కటే బస్సు కూడా లేదు మా ఊరికి. ఫ్రీ బస్ పెట్టినట్టుగా ఒక్క బస్సు కూడా లేదు. బస్సు కూడా రాదా? ఆ సిటీలు ఉండే వాళ్ళు ఆ నీళ్ళు పోతారు, ఊళ్ళో ఏం పోతారు ఫ్రీ బస్కు? రోజు కూలి చేసుకుంటానికి ఫ్రీ బస్ ఎక్కి తిరగడానికి టైం ఎక్కడ దొరుకుతుంది? టైం దొరుకుతుందా మీరే చెప్పండి అసలుకు? రోజు కూలికి పోతేనే పని చేసుకుంటారు ఈ ఊళ్ళోళ్ళు. ఇవాళ 500 వస్తే ఇంట్లో ఖర్చులు వెళ్తాయి, అది వెళ్తాయి, ఇది వెళ్తాడు. ఏదన్నా ఉట్టిగా ఉండేటోళ్ళు అయితేనేమో పోతారు తిరగనికి. ఈ కష్టం చేసుకుంటారు ఏం పోతారు ఊళ్ళోళ్ళు. వేస్ట్ అసలు. రైతు భరోసా విషయంలో కండిషన్స్ పెట్టారు చాలా వరకు, దాన్ని ఎట్లా చూస్తాను? కండిషనర్స్ అంటే ఒక్కసారన్నా ఇస్తే మనకు ఆ కండిషన్లు దీనివల్లనా దానివల్ల అని తెలుస్తుంది. అవి ఇయ్యనే ఎక్కువ. ఆ కండిషన్లు పెట్టేం లాభమైనా పెట్టకేం లాభం. అసలు ఒక్కసారన్నా గిన్నె కాకపోతే గిన్నె ఇస్తాము మీకు ఇవన్నీ వస్తాయి అని అంటేనేమో అది లెక్క. ఆయన కండిషన్ పెట్టిండా అది అక్కడక్కడ పాలన చేసి ఇక్కడ చెప్తాయి. ఇవి ఊళ్ళున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈ దాని చుట్టూ దీని చుట్టూ తిరిగేసరికి టైం అంతా వేస్ట్. టైం వేస్ట్. బాగుంటుందా అంటే ఎలాంటి అది లేకుండా గతంలో అంటే మాకు అన్ని కాకుండా కొన్నన్ని ఇవ్వాలి. అన్ని కాకుండా కొన్నన్ని ఇస్తే కొంచెం ఆసరలాగా అవుతుంది కదా అట్లా.